గోదావరి డిస్ట్రిక్ట్ అన్నవరం రైల్వే స్టేషన్ రోడ్లో నాకు గోల్డ్ షాప్ ఉంది, శ్రీ జీవన జ్యువెలర్స్ సార్. నేను 4 గంటలకి షాప్ తీసి, అదే లంచ్ కట్టేసి 2 గంటలకు కట్టేసి 4 గంటలకు తీస్తాను. 4 గంటలకు తీసిన తర్వాత 4-4:30 మధ్యలో ఇద్దరు హెల్మెట్స్ పెట్టుకుని వచ్చారు. హెల్మెట్స్ పెట్టుకుని వచ్చేటట్టు లోపలికి తీసేయండి హెల్మెట్స్ అంటే వెంటనే అటాక్ చేశాడు నా మీద. ఒకడు నా మీద అటాక్ చేశాడు, కింద పడిపోయాను. ఇంకా నన్ను లేవకుండా కొడుతున్నాడు. ఈలోపు మా అన్నయ్య గారు అబ్బాయి అక్కడే ఉంటాడు, నా దగ్గర ఉంటాడు. వాడిని కూడా కొట్టే ఉంటాడు, నేనైతే చూడలేదు. ఇక ఒక అతను మా మీద అటాక్ చేస్తాడు, ఒక అతనేమో సర్దుతున్నాడు గోల్డ్ అది. ఇంకెళ్తే మేము షాప్లోకి వెళ్ళిపోయాము. నాకు స్థిమితం లేదు, షాప్ లో ఉన్నాను. మా మిస్సెస్ మేము కేకలేస్తుంటే మా మిస్సెస్ వచ్చారు. మా మిస్సెస్ కూడా ఆడే అటాక్ చేస్తాడు, ఒక్కడే అటాక్ చేస్తాడు మమ్మల్ని. అంటే నేను ఇంకా లేచే అవకాశం లేదు, పడిపోయింది. మా మిస్సెస్ వచ్చి గోల్ చేయడంతో సరౌండర్స్ అందరూ కూడా సరౌండింగ్ అంతా వచ్చారు. బాగా క్రౌడ్ వచ్చింది. క్రౌడ్ వచ్చి ఇంకా తప్పించుకోవడానికి దారి లేకుండా అటాక్ చేశారు. అటాక్ చేసి రికవరీ చేశారు, వాళ్ళ దగ్గర అంతా రికవర్ చేసి నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. సొత్తేం పోయిందని నేను అనుకోవట్లేదు. తల మీద కొట్టడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టు సిటీ స్కాన్ చేయించి చూసి, అది నేను 93 నుంచి బిజినెస్ చేస్తాను. నాకు ఇలాంటి ఇన్సిడెంట్ జరగదు. అదే పక్కా రోడ్డు పక్కనే కదా, ఎప్పుడు జనం అలా ఫ్లోటింగ్ లోనే ఉంటారు. వాళ్ళ దగ్గర ఏవో ఉన్నాయంట, ఇంకా కారపొడి, కారం, చాకులు ఏవో ఉన్నాయట. ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయని నాకు తర్వాత చెప్తే నాకు తెలుస్తుంది. మా మీద అయితే సుత్తితోనే అటాక్ చేశాడు. చాకులు అవి మాకేం తీయలేదు. అయితే చాకులు కూడా ఉన్నాయని చెప్తున్నారు, కారం ఉందని చెప్తున్నారు. అది విషయం. అది కూడా కొత్త బండి మీద వచ్చారట. బండి కూడా మా షాప్ ముందు పెట్టి పారిపోయారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.